హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. శ్రావణ మాసం స్పెషల్స్. సో ఆ కట్టె పొంగలి విత్ పచ్చి పులుసు కాంబినేషన్స్తో చేసేద్దాం ఇవాళ. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. ఇందుకు పచ్చి పులుసులోకి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వంకాయ, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం బెల్లం, వెల్లుల్లి, మెంతిపిండి, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, ఆయిల్. పచ్చిపులుసులోకి వస్తే ముందు పచ్చిపులుసు పోపు పెట్టేసుకుందామండి. సో దట్ ఒకటే గిన్నెలో అన్నీ కంప్లీట్ చేయొచ్చు మనం. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకున్నాక వెల్లుల్లి 2 ఊరికనే దంచేసాను. మిగతా వెల్లుల్లి 8-9 పక్కకు పెట్టుకుందాం, మనం నూరుకుందాం అనమాట. ఆ తర్వాత ఎండుమిర్చి ఒకటి వేసాను, కొద్దిగా కరివేపాకు, ఇంగువ మర్చిపోకండి. అండ్ కొత్తిమీర కూడా నేను ఈ పోపులోనే వేసేస్తున్నాను. పోపు తీసి పక్కకు పెట్టేసుకున్నాను. దీంట్లో ఏంటంటే పోపు జస్ట్ గిన్నెకి అంటుకుంది కదా అని కొన్ని వాటర్ పోసాను, ఒక 1/2 గ్లాసు వాటర్ పోసి పోపు అంతా క్లీన్ చేసేసిన. ఇప్పుడు మనం అదే కడాయిలో మళ్ళీ ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇట్లా లైట్గా వేయించి పక్కకు పెట్టేసుకోండి, ఒక 3-4 చాలు. పెట్టిన తర్వాత వంకాయలు ఒక 4-5 తీసుకోండి. పొడుగు వంకాయలు నల్లవి వాడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అవి కూడా అంతేనండి, మంచిగా ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉప్పు చల్లుకున్నాను, మూత పెట్టేశాను. 7-8 నిమిషాలకి వంకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఈ మగ్గిన వంకాయల్లో కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 8-9 వెల్లుల్లి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, దాన్ని కూడా వేసేసి మొత్తం మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం ముద్ద. ఇదిగోండి మన చింతపండు పులుసు. దీన్ని పులుసు చేసేసాను. పులుసుని తీసుకెళ్ళి ఒక 20-25 గ్రామ్స్ చింతపండు తీసుకోండి, చిక్కగా గుజ్జు తీసుకోండి. దీన్ని మన పోపులో కలిపేస్తున్నాను. దాంట్లో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 1-1.5 చాలు. మీరు తిన్నంత పొడుగు కోస్తారా ఇలాగే కోస్తారా కూడా మీ ఇష్టం. సో దాన్ని వేసి లైట్గా పిసికినట్టు చేశాను అనమాట. సో దట్ ఉల్లిపాయల్లో ఉన్న రసం కూడా పులుసులోకి సింక్ అవ్వాలని చెప్పి మంచిగా పిసికాను. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను, ఒక 3/4 టీ స్పూన్ మెంతిపిండి వేసాను, ఒక 2-3 టీ స్పూన్లు బెల్లం, తీపి మీరు తిన్నంత బెల్లం వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్స్ వేసాను. మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను. జనరల్ పచ్చిపులుసు కంటే కూడా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ తగ్గించుకున్నాను, ఎందుకంటే పొంగల్ కాంబినేషన్ కదా ఇది, పొంగల్లో కూడా ఉంటుందని అలా చేశాను. సో అన్నీ వేసిన తర్వాత తగినంత వాటర్ పోస్తున్నాను. ప్రస్తుతం ఒక 150 ml యాడ్ చేశాను. మళ్ళీ నేను వంకాయలు కూడా కలిపిన తర్వాత అప్పుడు ఏంటి అనేది ఆలోచిస్తాను. సో ఈ ముద్ద ఉంది కదా మనది, ఇది మొత్తం కలిసి ఇందులో కలిపేసి ఇంకొంచెం వాటర్ చెక్ చేసుకొని యాడ్ చేశాను. మన పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకేంటి ఆలస్యం. సో పొంగల్ పచ్చి పులుసు వేసుకొని తినేయటమే. ఈ శ్రావణ మాసంలో అమ్మవారితో పాటు ఇంట్లో అందరినీ సంతోషపెట్టడమే. మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.